మదనపల్లి నియోజకవర్గంలోని నిమ్మనపల్లి మండలంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో అట్టహాసంగా ఇది మన మంచి ప్రభుత్వ కార్యక్రమం పిట్టవాండ్లపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే సాధ్యాలపై దృష్టి పెట్టి అతి త్వరలో మీ సమస్యలను పరిష్కరించబడతాయని భరోసా కల్పించారు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిందని ఇప్పటికే చాలా మేరకు సమస్యలను పరిష్కరించామని మునుముందు అభివృద్ధి పథంలోకి వెళ్తాము అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి తీసుకుంటున్న విధానాలను ప్రజలకు వివరిస్తూ మదనపల్లి నిమ్మలపల్లి రోడ్డును డబుల్ రోడ్డుకు ప్రతిపాదనలు పంపాం, త్వరలో వేస్తామని తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలుసుకుంటా ఉన్నాము. సాధారణ అప్పుడు చేసినటువంటి పనులు మేము పల్లెలకు పోతే కొన్ని మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న గారు మనకందరికి అన్ని విధాలుగా తోడ్పడి మనకు ప్రజలకు అన్ని సౌకర్యాలు అధ్యక్షుడు రమణ గారు, గౌరవనీయులు ఎక్స్-ఎంపీ గారు, చెప్పా ఒకసారి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నామండి. అందరూ కూడా వారికి సాదరంగా స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం సార్. అలాగే ఇది మంచి కార్యక్రమానికి చేయి అక్క తీయమ్మా చాలు. అయ్యి నేను పేర్లు చెప్పచ్చు, అంతమంది ఉన్నారు. చాలా ముఖ్యంగా అందరికన్నా మరీ ముఖ్యంగా నా ముందు ఉన్న నిమ్మనపల్లి ఇక్కడ ఉన్న 3-4 పంచాయతీ ప్రజలకు, అక్కలకు, చెల్లెళ్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మీరు దాదాపు 11 గంటల నుంచి కాసుకొని ఉన్నారు. నిరంతరం మీరు ప్రజా సమస్యల పైన మీకున్న సమస్యలు తెలపడానికి నా ముందుకు వస్తున్నారు. మీరు ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు వచ్చినా కూడా నా పైన మీకోసం ఉన్న బాధ్యత అది ఏ రోజు కూడా మరవను, విస్మరించనని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది. ఈ రోజు మీకు తెలుసో లేదు, 5 సంవత్సరాల ముందు గత ప్రభుత్వం ఉండింది. ఒక 3 నెలల ముందు ఆ 5 సంవత్సరాల కాలంలో 100 రోజుల్లో ఏదైనా ఒక రోజు మీ దగ్గరకు వచ్చి ఈ సమస్యలు ఏమున్నాయి, మీరు ఎలా బతుకుతున్నారు, ఏమైనా మీకు ఎక్కడ తహసీల్దార్ ఆఫీస్ లో సమస్య ఉందా, పెన్షన్ రావడం లేదా, అగ్రికల్చర్ ఆఫీస్ లో సమస్య ఉందా, పోలీస్ స్టేషన్ లో సమస్య ఉందా, ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైనా ఒక రోజు మీకు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయని చెప్పి సూటిగా అడుగుతున్నాను. మీరు వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్తే మీకు ఇళ్ల లోపల రానివారు, మీకు మాట్లాడే వాళ్ళ పరిస్థితి ఉండదు. వాళ్ళకు మేము ఎమ్మెల్యేకి మాట్లాడాలంటే ఇళ్ల దగ్గర పోయి ఎండలో గంటల తరబడి నిలబడాలా. ఎంపీకి మాట్లాడాలంటే 4,000 రూపాయలు ఖర్చు పెట్టాలా. సంవత్సరానికి వాళ్ళు ఇచ్చేది ఎంత? ఇప్పుడు 5 సంవత్సరాలకి ఎప్పుడైనా కనపడితే ఎలక్షన్ అట్లా ఇట్లా అని ఏదో ఒకటి మన కానుకి ఇస్తారు. ఆ కానుకు రూపాయి ఇస్తే 10 రూపాయలు మీ దగ్గర వసూలు చేపించేస్తారు. మీరు ఇక్కడి నుంచి ఎక్కడ పోవాలా? ఎంపీకి మాట్లాడాలంటే తిరుపతికి పోవాలా. తిరుపతికి పోతే ఉంటాడో లేదో తెలియదు, దొరుకుతాడో లేదో తెలియదు, పని అవుతుందో లేదో తెలియదు. పోవాలా. ఒకవేళ దొరికితే అక్కడ 500, 1000 మంది 100 ఆటలు వచ్చింటారు. వాళ్ళలో మీరు అదే కాకుండా అదేమో చెప్తారే దీని దర్శనం అయితే చూసుకొని దండం పెట్టేసి వచ్చారు. జరిగేది ఏంలే, అయ్యింది ఏంలే.
వాళ్ళ సొంత అజెండా కోసం పనిచేశారు. వేల కోట్లు ప్రజలెత్తారు. ఎక్కడ కూడా కానీ ప్రజా జీవితంలో ప్రజల కోసం బాధ్యతగా పనిచేయలేదు. మీకు తెలుసో లేదు, గత 5 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్కసారికి ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర పిల్లల భవిష్యత్తుకి, ఆంధ్ర రాష్ట్ర రైతులకు, ఆంధ్ర రాష్ట్ర మహిళలకు, ఆంధ్ర రాష్ట్ర వ్యాపారస్తులకు 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. తెలుసా మీకు? 20 సంవత్సరాలు మీ పిల్లల భవిష్యత్తు లేకుండా చేసేశారు. 20 సంవత్సరాలు వ్యాపారస్తులు వాళ్ళు బాధపడేటట్టుగా చేసేశారు. ఎక్కడ పోతే కూడా మీకు విలువలు లేవు. ఏ ఆఫీసుకి పోతే కూడా అరాచకంగా మాట్లాడేవారు. ఎవరు బాధ చెప్పుకునేదానికి లేదు. కింద స్థాయి గ్రామ స్థాయి నాయకుడు కాడి నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి కాడి నుంచి వేల కోట్లకు పడగలెత్తేశారు. ఇంకా ఇక్కడ ఉన్న భూములు ఇప్పుడే ఇక్కడ ఏదో ఒక భూమి కూడా ఇక్కడ ఈ ఊర్లో కూడా ఒక భూమి కబ్జా చేశారు. కోటని కబ్జా చేశారు. మళ్ళా కబ్జా చేసిన తర్వాత పవర్ కొట్టేశారు. ఎవడబ్బా సమ్మయ్య? ఎవరు ఇచ్చాడు మీకు అధికారం పవర్ కొట్టడానికి? ఎవరు చెప్పారు మీకు అదే మీ భూములని కబ్జాలు చేయడానికి? పేదలు నోరు లేని వాళ్ళని మీరు కబ్జాలు చేస్తారా? ఈ రోజు మీకు సమానంగా తెలియజేస్తున్నాను. చేస్తా మీటింగ్ మాట్లాడతా. ఈ రోజు తెలియజేస్తున్నాను మీకు, మీ సమస్యలు ఏమున్నా కూడా నిర్భయంగా మీరు నేరుగా వచ్చి నాకు మాట్లాడచ్చు. ఏ సమస్య ఉన్నా మీరు వస్తే తప్పకుండా మా పంచాయతీ నాయకులు ఉన్నారు, మా మండల నాయకులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు నా దగ్గరకు వస్తానే తక్షణం దాన్ని పరిష్కార మార్గంలో పెట్టాను. ఈ రోజు 100 రోజుల కార్యాచరణ ఈ ప్రభుత్వం ఏం చేసిందో మీకు గుర్తుందా? ఈ రోజు ఉండే మీ భూములు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోయింటే ఈ భూములు మీవి కావు. ఆయన ముఖ్యమంత్రి కాకపోయింటే ఈ రోజు మీ ఇల్లు కావు.